హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ముందుగా చెప్తున్నా, ఈ ట్యాగ్ చూసి స్కిప్ చేయడం ఆపి. ఓకే, నువ్వు వీడియో చివరి దాకా చూడు. అసలు ఈ ట్యాగ్కి ఈ క్వశ్చన్కి సంబంధం లేదని చూపిస్తా. ఓకే, అండ్ చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ పేరుకి మాత్రమే కొన్ని మీడియం అని ఉంటాయి. కోర్స్ లైక్ మీడియం ఆ డీసెన్సీ లెవెల్ ఉంటుంది, బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత టఫ్ అయితే ఉండదు. ఓకే, అండ్ ఇప్పటి నుండి చెప్తున్నా, నేను అప్లోడ్ చేసే ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. మీడియం కదా, మనకు ఎక్కదులే, ఈజీ చూసుకుందాము, ఆ ఈజీ అర్థం కావట్లా, ఇప్పుడు మీడియం ఏం అర్థమవుతుంది, ఇలా నీ మైండ్ సెట్ని ఉంచకు. ఓకే, పెట్టిన ప్రతి వీడియో లైక్ ఆల్మోస్ట్ విను. అసలు మీడియం నిజంగా అంత లెవెల్ ఉంటే నీకే తెలిసిద్ది. ఓకే, సో యా, క్వశ్చన్ ఏమంటున్నాడు చూడు. ప్రొడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అంటున్నాడు. ఏంటిది? గివెన్ an integer array nums, return an array answer such that answer of I is equals to product of all elements except that అంటున్నాడు. ఎక్సెప్ట్ దట్. ఇక్కడ చూడు, యా ఫైన్, ఇవన్నీ తర్వాత ఫ్లోలో చూద్దాము, లైక్ ఒక్కొక్కటి. సో ఇప్పుడు బేసిక్గా క్వశ్చన్ ఏమంటున్నాడు, సపోజ్ 1 2 3 4 అనే అరే ఉంటే నాకు ఒక అరేని రిటర్న్ చేయి. ఏంటిది? సపోజ్ ఇక్కడ ఉన్న డేటాని ఫిల్ చేయాలి అని అంటే అరేలో ఇప్పుడు నాకు రిటర్న్లో కూడా 4 లెంత్ అయినా వచ్చేది. సో సపోజ్ ఇక్కడున్న పాయింట్ డేటా ఫిల్ చేయాలంటే వాడు ఏమంటున్నాడంటే, ఈ ఒరిజినల్ అరేలో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ తప్ప మిగతా అన్ని ప్రొడక్ట్ చేయి అంటున్నాడు. ఓకే, అంటే ఎంత? ఇది 2, ఇది 4, 8, అంటే ఇక్కడ 8 ఏనా? సపోజ్ ఇప్పుడు దీనికి ఫిల్ చేయాలంటే రెస్ట్ ఆఫ్ ద డేటా ఎంత? 1 × 3 × 4 ఎంత? 12. అదే ఈ 1కి అయితే రెస్ట్ ఆఫ్ ద డేటా ఎంత? 24. అండ్ ఇప్పుడు ఈ 4 అయితే రెస్ట్ ఆఫ్ ద డేటా 6, అంటే ఇదేనా? ఇక్కడ 24. సో 24 12 8 6. ఓకే, సో ఇలా వాడు అరేని రిటర్న్ చేయమంటున్నాడు. ఈ జనరల్గా నార్మల్ అప్రోచ్గా చూసుకుంటే, లైక్ ద ఫస్ట్ ఇన్స్టింక్ట్ నాకు వచ్చిన ఐడియా ఏంటి? ఓకే, 2 ఫర్ లూప్స్ రన్ చేయి, సెల్ఫ్గా ఉన్న చోట స్కిప్ చేసి దాని తర్వాత ఆ ప్రతిసారి లైక్ ఇన్నర్ ఫర్ లూప్లో టోటల్ సమ్ ఎంత వచ్చిందో వన్స్ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నాకు కాన్సెప్ట్ పెట్టి. ఓకే, ఒక్కసారి దీన్ని మనము డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రీ సెటప్ చేశాను. అండ్ ఇప్పుడు రిజల్ట్ అనే అరేలో మనము ఫస్ట్ నమ్స్ డాట్ లెంత్ పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్ని నేను తీసుకోవాలా. అండ్ లోపల ఏంటి? ఫస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ I ఫస్ట్ నుండి అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయాలి కదా. సో 0 నుండి నమ్స్ డాట్ లెంత్ దాకా. బట్ ఇక్కడ నేనేం చేయాలి చూడు, ప్రతిసారి నాకు ఒక కొత్త మల్టిపుల్ అనేది రావాలి, లైక్ ప్రతి ఇన్స్టెంట్కి రెస్పెక్ట్ ఆఫ్ ద ఎలిమెంట్, కాబట్టి లోపల డిక్లేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏంటి? మల్ ఇంటూ ఆ నమ్స్ ఆఫ్ జే డేటానేనా. మరి ఇక్కడ డైరెక్ట్గా చేస్తే ఏమైంది? సెల్ఫ్ కూడా యాడ్ అవుతుందా? ఇది ఎప్పుడు అవ్వాలి నాకు? ఎప్పుడైతే I అనేది నాట్ ఈక్వల్స్ టు జే అయిందో అప్పుడు నాకు ఈ పర్టికులర్ ఎగ్జిక్యూట్ చేయి. ఒక స్టేట్మెంటే కాబట్టి ఆబ్వియస్గా నేనేం చేయొచ్చు, ఎలాంటి బ్రాకెట్స్ లేకుండా చేయొచ్చు. వన్స్ ఈ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి? రిజల్ట్ ఆఫ్ ఐలో నాకు అప్పటిదాకా వచ్చిన మళ్ళీ నేను పెట్టచ్చా? అండ్ అట్ లాస్ట్ నేను ఈ మల్టిప్లికేషన్ లైక్ ఈ రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నా. ఒక్కసారి దీన్ని మనం రన్ చేద్దాం. సి 24 12 8 6. ఒకసారి దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేద్దాం. అండ్ సబ్మిట్ చేస్తున్నా. అండ్ ఆబ్వియస్గా ఇనిషియల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేస్తున్నా. ఏమొచ్చింది? ప్రాపర్గా చూడు, ఏమొచ్చింది? ఫస్ట్ టైం మనం ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం. ఏంటిది? టైం లిమిట్ ఎక్సీడ్. ఏమని వచ్చింది? టైం లిమిట్ ఎక్సీడ్ అంటే ఏంటి? క్లియర్గా ఇప్పుడు నుండి ఫస్ట్ టైం మనం ఇట్లాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నాం కాబట్టి ఏమంటే టైం లిమిట్ ఎక్సీడ్. బేసిక్గా టైం లిమిట్ ఎక్సీడ్ అంటే లీడ్ కోడ్ సొల్యూషన్లో
నేను ఒక టెస్ట్ కేసుని పాస్ చేశాను. దేనికి? నువ్వు రాసిన కోడ్‌కి. ఇప్పుడు నేను దీని అవుట్‌పుట్ ఒక సర్టెన్ టైమ్ లోపల మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. వన్స్ అది గాని దాటితే అంటే ఆ టైమ్ గాని రీచ్ అయిపోతే నేను నీకిలా డిస్‌ప్లే చేస్తా. టైమ్ లిమిట్ ఎక్సీడ్ అని. అంటే దీని మెయిన్ కాజ్ ఏంటి? నేను రాసిన అల్గోరిథం టైమ్ ఎంతుందో దాని మీదే డిపెండ్ అయ్యుండిద్దా? మరి ఇక్కడ టైమ్ అంటే టైమర్‌ల కింద? కాదు. నువ్వు రాసిన అల్గోరిథం ఫాస్ట్‌నెస్. ఏంటి? దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంతో చెప్పు? ఇక్కడేమంటున్నాడు 0 నుండి లెస్ దాన్ లైక్ నమ్ డాట్ లెంత్ దాకా రన్ చేస్తున్నా. ఇది 0 నుండి అంతే కదా! అంటే ఆ ఒక్క కేస్ తీసేస్తే ఆల్మోస్ట్ ఇంతేనా? అంటే ఇది డైరెక్ట్‌గా బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పేయచ్చా? అవునా? అంటే నేనిచ్చిన సొల్యూషను బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ లాగా వర్క్ అవుతుంది. మరి వాడికేం కావాలి? అంతకన్నా తక్కువలో కావాలి. అదెంత? అది ఐదర్ ఎన్ లాగ్ ఎన్‌లో గాని, లేపోతే ఎన్‌లో గాని సంథింగ్ లెస్సర్ దాన్ ఎన్ స్క్వేర్‌లో. ఓకే. మరిప్పుడు నా ఇనీషియల్‌గా అంటే నాకొచ్చిన ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ ఐడియా వర్క్ అవ్వల. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకొంచెం బెటర్ అప్రోచ్‌తో రావాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ టెస్ట్ కేసు లెంత్ చూపిస్తున్నా చూడు. ఎంతుండిద్దో, ఎంత పెద్దదో చూడు. అంటే ఎంత పెద్ద అరేనిస్తున్నాడు. ఇంత పెద్ద అరేనిస్తున్నాడు. స్టిల్ సీ అంత పెద్ద అరేనిచ్చి నాకు నా కోడ్ మీద చేస్తున్నాడు. ఇప్పుడు, ఇప్పుడు మనదేమవుతుంది? ఒక డోర్ ఓపెన్ చేసి మిగతాయి చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓపెన్ చేసి నెక్స్ట్ చెక్ చేస్తున్నాం. అలా ఎప్పటిదాకా? సీ అరే లెంత్ 10⁵. 10⁵ అరే లెంత్. అంటే ఒక్కదానికి 10⁵ టైమ్స్ రన్ చేస్తున్నా. అలా 10⁵ టైమ్ ఎలిమెంట్స్‌కి 10⁵ టైమ్స్ చూడు ఇందుకే మనకి టైమ్ లిమిట్ ఎక్సీడ్ అనొచ్చింది. దీన్ని మనం తగ్గించాలి. ఏంటి? ఇంకొంచెం క్వెషన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుందాము. సీ వాడు క్వెషన్‌లో ఏమంటున్నాడు? యూ మస్ట్ రైట్ ఎన్ అల్గోరిథం దట్ రన్స్ బిగ్ ఆఫ్ ఎన్. బిగ్ ఆఫ్ ఎన్‌లో రన్ అయ్యే అల్గోరిథం నాకు రాయి. మరి మనం రాసిందేంటి? బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అంటే వాడికి ఎన్ లాగ్ ఎన్‌లో కూడా ఒక అల్గోరిథం నువ్వు ఇస్తే అది కూడా వద్దంట. ఎన్‌లో రాసిన కోడ్ మాత్రమే రన్ అయిద్ది. ఇది ఎన్ అంటే స్ట్రిక్టర్ ఫర్ లూప్. ఒక ఫర్ లూపా? కాదు. సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్. అది నువ్వు 2n టైమ్స్ రాసుకో, 3n రాసుకో, లేపోతే 100n రాసుకో ఏదన్నా. బట్ ఓవరాల్‌గా అది కాన్స్టెంట్ లైక్ బిగ్ ఆఫ్ ఎన్‌తో రావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏముంది? వితౌట్ యూజింగ్ డివిజన్ ఆపరేటర్. ఏంటి? ఇక్కడ నేను డివిజన్ వాడలా కదా! మరి డివిజన్ ఆపరేటర్ అంటాడేంటి? అసలు క్వెషన్‌కి సంబంధం లేదు కదా! అంటే చెప్తా. ఫస్ట్ మనం విత్ డివిజన్ ఆపరేటర్‌తో ఈ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకుందాము. దాని తర్వాత ఎందుకు వితౌట్ అని అడుగుతున్నాడు అనేది చూద్దాము. సీ నీకు బ్రూట్ ఫోర్స్‌లో ఎక్కడ తప్పొచ్చిందనేది అర్థమైంది కదా! ఇప్పుడు ఇంకొంచెం క్వెషన్‌ని అర్థం చేసుకుందాము. సపోజ్ 1, 2, 3, 4 అనే అరే ఉంది. ఇప్పుడు ఈ అరేలో వాట్ ఇఫ్ ముందుగానే ఒక ఫర్ లూప్ వాడి ఈ టోటల్ సమ్ ఎంతో నేను తెచ్చుకున్నా. ఎంత? సి 2 ఇంటూ 1 ఇంటూ 2 2 ఇంటూ 3 6 అండ్ దెన్ 24. ఈ టోటల్ మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ లైక్ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఇది 24 పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫర్ లూప్‌ని రన్ చేసి ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలి అనంటే ఇప్పుడు చూడు. సపోజ్ ఇక్కడ డేటా ఎలిమెంట్ 3 ఉంది అనుకుందాము. ఈ టోటల్ యొక్క ప్రొడక్ట్ 24. ఇక్కడున్న డేటాని తీసేసి రిమైనింగ్ డేటా ఎంత లైక్ ప్రొడక్ట్ ఎంత కావాలి అనంటే నాకొచ్చిన టోటల్ డేటాతో బై 3 చేస్తే నాకెంతొస్తుంది? 8 అంటే సింపుల్‌గా టోటల్ యొక్క ప్రొడక్ట్‌ని తీసుకొని నేను ఒక అరేని ట్రావర్స్ చేస్తూ i0 దగ్గర నుండి n-1 దాకా ట్రావర్స్ చేస్తూ ఇప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఎంతైతే ఉందో అది బై ఇండివిడ్యువల్ నమ్స్ ఆఫ్ ఐని తీసేస్తే నాకొచ్చేది రెస్ట్ ఆఫ్ ద డేటా ఏదైతే ఉందో ఆ డేటా యొక్క ప్రొడక్టేనా? అంటే సపోజ్ 2కి తీసుకుందాం. 2 తీసేస్తే రిమైనింగ్ ఎంత రావాలి నాకు? 12 రావాలి. అంటే నాకు టోటల్‌గా ఉన్న ప్రొడక్ట్ బై 2 తీసేస్తే 12 వచ్చేది. ఓకే. కరెక్టేనా? కాదా? అంతే గదా! సో, ఇలా నేను చేయొచ్చా? అండ్ ఇక్కడేం వాడుతున్నా? డివిజన్ వాడుతున్నా.
ఈ మెథడ్లో బేసిక్గా ఏంటంటే ఈ టోటల్ ప్రొడక్ట్ రన్ చేయడానికి n టైము ప్లస్ ఈ ఒక ఫర్ లూప్ రన్ చేయడానికి n టైము, టోటల్గా 2n, అంటే ఓవరాల్గా n వచ్చేసింది. కానీ వాడికి ఏం కావాలి, ఈ అప్రోచ్ కూడా కాదు, వాడికి ఎందుకు వితౌట్ డివిజన్ కావాలి. మనం విత్ డివిజన్ వాడాం. బట్ ఇందులో డైరెక్ట్గా మనకు వచ్చేసిద్ది అంటే కాదు. ఇంకో టెస్ట్ కేసు ఇలాంటిది, ఇంకో టెస్ట్ కేసుతో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు తీసుకో, -1 1 0 -3 and 3. ఇప్పుడు చూడు, ఒక్క 0 ఉన్న అరేలో ఇప్పుడు ఈ పర్టికులర్ది చేస్తే ఇది కాకుండా రెస్పెక్టివ్ టు ఆల్ అని అన్నాడు అంటే ఇక్కడ 0నేనా, మరి ఇక్కడ చూడు 0కి రెస్పెక్టివ్ టు ఆల్ అని అంటే మిగతా డేటా కూడా కావాలా అంటే ఇందాకడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫర్ లూప్ రాస్తే దీని యొక్క టోటల్ ప్రొడక్ట్ అంతా 0నేనా, ఎందుకు -1 × 1 × 0 × -3 × 3 విచ్ ఈస్ 0 × ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ 0నేనా. కానీ నాకేంటి 0th ఇటరేషన్లో అది కాకుండా మిగతాయి కావాలి అంటే సమ్ ఎక్స్ అనే వాల్యూ వచ్చిందా. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా యాక్చువల్గా ట్యాకిల్ చేసే ఆ ప్రాబ్లమ్ని చేయొచ్చు, ఎలా 2n దాంతో. బట్ మనకేంటి డైరెక్ట్గా క్వశ్చన్ వాడు ఏం చెప్పాడు చెప్పు, వితౌట్ డివిజన్ ఆపరేటర్ అన్నాడు. ఇప్పుడు డివిజన్ ఆపరేటర్ లేకుండా ఎలా చెయ్యాలనే చూద్దాము. ఓకే, అండ్ నీకు ఇంట్రెస్ట్గా ఉంటే నువ్వు డెఫినెట్గా ఇనిషియల్ టైంలో ఉన్నావు కాబట్టి అలా డివిజన్ ఆపరేటర్ వాడి ఎంతో ఎలా చేయాలనేది చెక్ చేయి. బట్ అంత ఈజీ అంటే అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా కాదు, క్లియర్గా ఆలోచించు. అంటే అరేలో ఒక 0 ఉంటే ఎలా చేయాలి, అరేలో 2 0లు ఉంటే ఏమైద్ది, ఈ ఎడ్జ్ కేసెస్ గురించి కూడా ఆలోచించి నా కామెంట్లో కామెంట్ చేయి. ఓకే, ఆ కోడ్ని. సో మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు ఒక్కసారి టోటల్ క్వశ్చన్ చదువుతాం, ఇదంతా క్లియర్గా ఉంది. ఇక్కడ డివిజన్ ఆపరేటర్ వాడకూడదు అన్నాడు. అండ్ దెన్ ఇక్కడ ఏమన్నాడో చూడు, ఎక్స్ట్రాగా యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం బిగ్ ఆఫ్ వన్ ఎక్స్ట్రా స్పేస్, అంటే ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ కూడా తీసుకోకూడదు. కానీ అవుట్పుట్ అరే డస్ నాట్ కౌంట్ యాజ్ ఎక్స్ట్రా స్పేస్ ఫర్ దిస్ ప్రాబ్లం. అంటే ఏదైతే ఒక అవుట్పుట్ అరేని తీసుకుంటావో రిటర్న్ చేయడానికి అది మాత్రం ఎక్స్ట్రా స్పేస్ కింద కౌంట్ చేయక్కర్లేదు. దాన్ని కూడా అది నువ్వు అరే అంత సైజ్ తీసుకున్నావు కాబట్టి అరే సైజ్ ఆఫ్ n అనేది చెప్పక్కర్లేదు అని అంటున్నాడు. సో బేసిక్గా ఈ కండిషన్స్ అన్నీ వాడుకొని ఆలోచించి మనం ఏదన్నా సొల్యూషన్ని తెప్పియచ్చా, ఫస్ట్ గోల్ ఇది మనకి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు చూడు, అరే 1 2 3 4 ఉంది. సపోజ్ ఒక అరే తీసుకున్నా, ఫస్ట్ ఎక్స్ట్రా స్పేస్ గురించి ఆపేసి ఒక అరే తీసుకున్నా. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దగ్గర నాకు డేటా కావాలి అని అంటే ఇక్కడ దాకా అంటే దీని ముందు దాకా టోటల్ ప్రొడక్ట్ ఎంత, దీని తర్వాత నుండి వాట్ ఎవర్ ద లెంత్ అరే దీని టోటల్ ప్రొడక్ట్ అంట. ఇక్కడ టోటల్ ప్రొడక్ట్ ఎంత అన్నీ కలిపి, ఇక్కడ టోటల్ ప్రొడక్ట్ ఎంత అన్నీ కలిపి అని తెలిస్తే సింపుల్గా నేను x × y అని చెయ్యచ్చా లేదా అంటే సంహౌ నేను ఇక్కడున్న పొజిషన్కి ముందు దాకా ఇక్కడ అంటే ఈ పొజిషన్లో డేటా పెట్టాలి అంటే ఇక్కడ దాకా ఇక్కడున్న టోటల్గా ఆన్ ద గోలో ఇంక్లూడింగ్ దిస్ ఇక్కడ దాకా టోటల్ ప్రొడక్ట్ ఎంతో నాకు తెలిస్తే సంహౌ దీని తర్వాత నుండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ టోటల్ ప్రొడక్ట్ ఎంత ఉందో అనేది ఇక్కడ తెలిస్తే ఇది ఇంటూ ఇది చెయ్యొచ్చా లేదా, చేయొచ్చా. ఒక్కసారి ఇదే ప్రాసెస్ని చేద్దాం. అక్కడ ప్రాపర్గా ఆలోచించు. ఇక్కడ ఒకే అరే ఉంది 1 2 3 4. ఇప్పుడు ఇనీషియల్గా దీని ముందు ఏం లేదు, సో మల్టిప్లికేషన్ కాబట్టి నేను 1 అనుకుంటున్నా. ఇప్పుడు చూడు 2 దాకా అంటే దీని ముందు దాకా నా టోటల్ సమ్ ఎంత, అప్పటిదాకా నా టోటల్ సమ్ ప్లస్ ఇది రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ పెట్టచ్చా, అర్థం కాదు. ఫైన్, ఇనీషియల్గా 1 ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్. మళ్ళీ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ డేటా ఫిల్ అవ్వాలి అంటే ఇదంతా ఏంటి
లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా, లెఫ్ట్ సైడ్ అప్పటిదాకున్న ప్రొడక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, రైట్ సైడ్ గురించి కాదు, లెఫ్ట్ సైడ్ది మాత్రమే. ఇప్పుడు చూడు 1 into 2 అంటే ఇక్కడున్న డేటా లెఫ్ట్ సైడ్ ప్రొడక్ట్ ఫిల్ అవడానికి దాని ముందున్న కంటెంట్ ప్లస్ ఆ ఇన్స్టెన్స్లో ఉన్న ఇక్కడ i అయితే i-1లో ఉన్న లెఫ్ట్ ప్రొడక్ట్, i-1లో ఉన్న నమ్స్ ప్రొడక్ట్. నమ్ ఆఫ్ i-1 ఇంటూ లెఫ్ట్లో ఉన్న i-1 కంటెంట్ని తీస్తున్నాను. ఓకే, వన్స్ ఇది తీసిన తర్వాత ఏం చేస్తున్నాను, లెఫ్ట్ ఆఫ్ ఐలో పెడుతున్నా. అంటే ఇప్పుడు చూడు 1ని ఫెచ్ చేసి 2ని ఫెచ్ చేసి మల్టిప్లై చేసి 3 పెడుతున్నా. ఇప్పుడు నువ్వే కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, 3 ముందు దాకున్న టోటల్ ప్రొడక్ట్ ఎంత, 2ఏనా? ఇది సింపుల్గా నథింగ్ బట్ మనం స్టార్టింగ్లో కన్సర్వేటివ్ నెంబర్స్కి అప్పటిదాకున్న సమ్ చేసిన లాగానే ఉందా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ 4కి ముందు దాకున్న డేటా సమ్ అంతా 6 అయినా ఓవరాల్గా. అంటే ఈ నెంబర్ని అండ్ ఇక్కడ ఉన్న డేటాని ఫెచ్ చేసి మల్టిప్లై చేస్తే 6 అని వచ్చింది. అంటే చూడు సింపుల్గా, అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ నెంబర్ ముందు దాకున్న టోటల్ ప్రొడక్ట్ ప్లస్ ఆ నెంబర్ని కలిపితే ఆ నెక్స్ట్కి ఇక్కడ స్టోర్ చేస్తున్నా. దాని మీనింగ్ ఏంటి, ఈ పర్టికులర్ దానికి అప్పటిదాకున్న స్టోర్ అయ్యే డేటా స్టోర్ చేస్తున్నా. అండ్ ఇదేంటిది, లెఫ్ట్ పార్ట్కి. మరి ఇప్పుడు నాకేం కావాలి, ఇలాగే ఒక రైట్ పార్ట్ తీసుకున్నా. ఇలాగే ఒక రైట్ ప్రొడక్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, రైట్ సైడ్లో స్టార్టింగ్ 1 అనుకుంటున్నా. అండ్ అగైన్ అదే అప్రోచ్. ఇప్పుడు చూడు 1ని ఫెచ్ చేసా, 4ని ఫెచ్ చేసా. ఇప్పుడు ఎంత, 4. ఎందుకు 3కి ఇటు సైడ్ ఉన్న టోటల్ ప్రొడక్ట్ 4. నెక్స్ట్ చూడు 3ని ఫెచ్ చేసా, 4ని ఫెచ్ చేసా, 12. ఆ 12ని ఇక్కడ పెట్టేసా, అంతేనా. 2కి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ 12. నెక్స్ట్ ఇక్కడ 1కి టోటల్ ఇక్కడ కంటెంట్కి 12 ఫెచ్ చేసా, 2 ఫెచ్ చేసా, టోటల్ కంటెంట్ 24. అంటే 1కి ఇటు సైడ్ ఉన్న టోటల్ కంటెంట్ అంతా 2 into 3 into 4 విచ్ ఇస్ 24, అంతేనా. ఇప్పుడు ఏమైంది చూడు, మల్టిప్లికేషన్ మాత్రమే వాడా. అండ్ లెఫ్ట్ దాంట్లో అప్పటిదాకా ఈ పర్టికులర్ బాక్స్కి అప్పటిదాకా ఉన్న కంటెంట్ అనేది ఈ లెఫ్ట్ అరే. అలా ప్రతి ఇండెక్స్కి అంతేనా. సపోజ్ ఇక్కడ ఉన్న ఇండెక్స్ దాకా వెళ్తే ఈ ఓవరాల్గా ఉన్న ప్రొడక్ట్ అంతా ఇక్కడ ఉంది అనేనా. సిమిలర్గా రైట్ సైడ్ అంతేనా. ఇప్పుడు క్లియర్గా చూస్తే నాకు ఇంకో అరే తీసుకుంటా ఫైనల్గా ఇంకో ప్రొడక్ట్ అరే తీసుకుంటా. ఇప్పుడు ఏంటి, సింపుల్గా ఈ పర్టికులర్ దానికి సపోజ్ ఇప్పుడు తీసుకో, ఈ 3 గురించి తీసుకుందాము. 3కి లెఫ్ట్ సైడ్ అప్పటిదాకున్న సమ్ము 2, 3కి రైట్ సైడ్ అప్పటిదాకున్న సమ్ము 4, అంతేనా. అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే డైరెక్ట్గా లెఫ్ట్ది రైట్ది వచ్చేసిందా. మనం ఇనిషియల్ గోల్ అంతే కదా, ఈ ఇనిషియల్ది కావాలంటే అప్పటిదాకున్న సమ్ము అండ్ రైట్ సైడ్ ఉన్న సమ్ము. రైట్ సైడ్ ఉన్న అప్పటిదాకా సమ్ము లెఫ్ట్లో ఉంది, లెఫ్ట్లో ఉన్న అప్పటిదాకా సమ్ము లెఫ్ట్లో ఉంది, రైట్లో అప్పటిదాకా ఉండాల్సిన సమ్ము రైట్లో ఉంది. అంటే డైరెక్ట్గా ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి ఇక్కడ రైట్ చేసి 24 అండ్ దెన్ 12 అండ్ దెన్ 8 అండ్ దెన్ 6 అయిపోయిందా లేదా. ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత, n టైం. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత, n టైం. ఓవరాల్గా ఇది రావడానికి ఇది ఇంటూ ఇది మళ్ళీ ఒక ట్రావెల్స్ అయ్యగా n టైం, టోటల్ 3n. స్టిల్ n కాదా. ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. అండ్ నువ్వు అనొచ్చు ఎక్స్ట్రాగా వాడామా లేదా తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ నాకు అది చదవంగానే వచ్చిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు లెఫ్ట్ దానికి ఎంత, నమ్స్ డాట్ లెంత్. అలాగే రైట్ సైడ్ను హోల్డ్ చేసే డేటా కంటెంట్ ఏంటి, నమ్స్ డాట్ లెంత్. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, ఇక్కడ అరే కాబట్టి అరేలా పెడదాం. అండ్ దెన్ ఫస్ట్ ఏం చేయాలి, లెఫ్ట్లో ఉన్న డేటాలో ఇప్పుడు చూడు లెఫ్ట్ ఆఫ్ 0లో 1కి ఇనిషియలైజ్ చేస్తున్నా, రైట్ ఆఫ్ నమ్స్ డాట్ లెంత్ లాస్ట్లో 1ని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇప్పుడు ఓవరాల్గా ఏం చేయాలి, ఇది 1 నుండైనా స్టార్ట్ చేయాల్సింది. ఎందుకు, లెఫ్ట్ ఆఫ్ 0లో ఆల్రెడీ 1 ఉంది, నేను 1 నుండి స్టార్ట్ చేస్తున్నా. అలా ఎప్పటిదాకా, నమ్స్ డాట్ లెంత్. అని ఇప్పుడు చూడు లెఫ్ట్ ఆఫ్ 5లో ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ 5 -1లో ఉన్న కంటెంట్ ఫెచ్ చేసి అండ్ దెన్ నమ్స్ ఆఫ్ i -1ని కంటెంట్ ఫెచ్ చేయి. అయిపోయిందా.
మరి ఇప్పుడు ఇది అయిపోగానే నాకు యొక్క లెఫ్ట్ డేటా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? రైట్ సైడ్ ఉన్న డేటా పాయింటేనా? అంటే ఇక్కడ సింపుల్‌గా నమ్స్ డాట్ లెంగ్త్ -1 నుండే కాదు. -2 నుండి. ఎందుకు? ఆల్రెడీ -1లో 1ని ఇనిషియలైజ్ చేసాం మనకుంది కాబట్టి. ఇప్పుడు లెఫ్ట్ నుండి వస్తున్నాం. లైక్ రైట్ నుండి వస్తున్నాము. తగ్గించుకుంటూ ఎళ్ళాలా? అంటే ఎప్పటిదాకా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దాకా అండ్ ఎవ్రీ టైమ్ మైనస్ చేద్దాము. ఇప్పుడు రైట్ ఆఫ్ కరెంట్ ఇండెక్స్ కంటెంట్ కావాలి అంటే దాని ముందున్న కంటెంట్ ఫెచ్ చెయ్యి. అంటే రైట్ ఆఫ్ i+1ని ఫెచ్ చేసి అండ్ సిమిలర్ వే నమ్స్ ఆఫ్ i+1ని ఫెచ్ చేసి చెయ్యి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాము? బ్లైండ్‌గా నమ్స్ డాట్ లెంగ్త్ దాకా ఇంకో ఒక ఎక్స్ట్రా అరే తీసుకుందాము. ఏంటిది? రిజల్ట్ అని తీసుకొని ఇందులో నమ్స్ డాట్ లెంగ్త్ దాకా. ఇప్పుడేంటి? ఈ రిజల్ట్ ఆఫ్ iలో ఇప్పుడు లెఫ్ట్ ఆఫ్ iని ఫెచ్ చేసి అండ్ రైట్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌లో ఉన్న iని ఫెచ్ చేసి రిజల్ట్ ఆఫ్ iలో పెట్టు. ఓవరాల్‌గా ఇప్పుడు రిటర్న్ రిజల్ట్ అని చేద్దాం. ఒక్కసారి దీన్ని మళ్ళా రీరన్ చేద్దాము. ఓకే. ఇప్పుడు చూడు డివిజన్ వాడామా? వాడలా. టైమ్ కాంప్లెక్సిటీ ఎన్నా? అవును. వాడికి కావాల్సిన మినిమమ్ బేసిక్‌ది అయితే అయిపోయింది కదా! ఒకసారి దీన్ని మళ్ళా సబ్మిట్ చేద్దాము. సీ యాక్సెప్ట్ అయిపోయింది. బట్ నిజంగా క్వెషన్ మనం వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ బేసిస్ మీద చేసామా? అంటే చేయలా. ఎందుకు? సీ వాడేమన్నాడు ఇక్కడ క్లియర్‌గా దీని టైమ్ కాంప్లెక్సిటీ n. సో ఓవరాల్‌గా n. ఇప్పుడు చూడు కెన్ యూ సాల్వ్ ఎక్స్ట్రా స్పేస్? మరి ఇక్కడ రిజల్ట్ అనేది ఎక్స్ట్రా స్పేస్ కాదు. కాబట్టి లైక్ దో ఇది ఎక్స్ట్రా స్పేస్ అయినా నువ్వు అది కన్సిడర్ చేయొద్దు అన్నాడు. మరి రెస్ట్ ఎంత వాడాము? లెఫ్ట్ అరేకి ఒక n, రైట్ అరేకి ఒక n, టోటల్‌గా 2n అంటే ఓవరాల్‌గా n. అంటే n అనే ఎక్స్ట్రా స్పేస్ వాడావు ఇక్కడ. డోంట్ కన్సిడర్ దిస్. వాడు ఎందుకంటే క్వెషన్‌లో ఇచ్చాడు. అది కూడా లేకుండా చెయ్యగలవా? సీ చెయ్యొచ్చు. ఎలా? ప్రాపర్‌గా ఆలోచించు. వాట్ ఇఫ్ ఈ ఫైనల్ దాంట్లోనే ఇనీషియల్‌గా ఇక్కడొచ్చిన లెఫ్ట్ హోల్ డేటాని పెట్టాను అనుకుందాం. అంటే ఇప్పుడు ఇది లెఫ్ట్ కాదు. నా ఫైనల్‌దే అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా స్పేస్ ఎంత? కాన్స్టెంట్. ఎందుకు? నా ఫైనల్ రిజల్ట్‌ని నేను ఎక్స్ట్రా స్పేస్ కింద కన్సిడర్ చేయట్లా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా? సీ ఇప్పుడు క్లియర్‌గా చూడు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఆ డేటా కంటెంట్ అంతే ఉంచుతాము. సీ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకేంటి? అప్పటిదాకా ట్రావర్స్ అయిన కంటెంట్ కావాలా? వన్స్ ఈ కంటెంట్ వస్తే సపోజ్ ఇక్కడున్న కంటెంట్ వచ్చింది. ఇక్కడున్న మిగతా కంటెంట్ హోల్డ్ చేయాలా? అక్కర్లా. దాన్ని నేను ప్రొడక్ట్ అనే దాంతో ట్యాకిల్ చేస్తా. ఎలా? క్లియర్‌గా ఇను. సపోజ్ ఇనీషియల్‌గా ఫస్ట్ 1తో ఇనిషియలైజ్ చేస్తున్నా. అంటే ఇక్కడున్న కంటెంట్ ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా చూడు ఇప్పుడు సీ ఇది ఫైనల్‌ది కదా! నేను ఇప్పుడేం చేస్తాను అంటే ఫైనల్ ఆఫ్ సీ ఇక్కడ ఫైనల్ ఆఫ్ iలో అంటే ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఫైనల్ ఆఫ్ i ఇంటూ ఇప్పుడున్న ప్రొడక్ట్‌ని పెడతాను. అంటే ఇప్పుడు చూడు ఈ పర్టిక్యులర్ 1 అనే వాల్యూని తీసుకొని డైరెక్ట్‌గా దీంతో ఇంటూ చేస్తున్నా. ఆన్సర్ ఎంత ఇప్పుడు? ఇక్కడ 6 అప్డేట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా? నా ప్రొడక్ట్ ఇప్పుడు ఎంత నెక్స్ట్‌ది రావాలి? 4Kనా? అంటే ఏంటి? ప్రెజెంట్ ఉన్న ఈ వాల్యూనేనా? అంటే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ అప్పటిదాకున్న ప్రొడక్ట్ డేటా ఇంటూ నమ్ ఆఫ్ i అని పెట్టచ్చా లేదా? ఇప్పుడెంత? ఈ ప్రొడక్ట్ 4. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళా చూద్దాం. సీ క్లియర్‌గా చూడు ఇప్పుడు. ఇప్పుడు ఏ డేటాకి వస్తున్నాము? ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఎంత చూడు? ఫైనల్ ఆఫ్ డేటా కంటెంట్‌లో 2 ఉంది. సీ ఫైనల్ ఆఫ్ డేటా కంటెంట్‌లో 2 ఉంది. ప్రొడక్ట్ ఎంత ఉంది ఇప్పుడు?
8 4 ఉంది. 4 2s ఎంత 8 అంటే ఇక్కడ 8 అప్డేట్ చేస్తున్నాను. అంతే కరెక్టా కాదా? ఇక్కడ చూడు ఇది కాకుండా ఒకసారి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఓవరాల్ కూడా ఇక్కడ వేసుకుందాము. ఓవరాల్ ఎంత 24 అండ్ ఇక్కడ 2 తీసేస్తే 12 అండ్ దెన్ ఇక్కడ 3 తీసేస్తే 8 అండ్ దెన్ ఇక్కడ 4 తీసేస్తే మనకి రఫ్లీ 6 వస్తుంది. అంతేనా? ఇక్కడ అదే 8 వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది చూడు, మళ్ళా ప్రొడక్ట్ని కరెంట్ నెంబర్ 5తో కూడా మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 12 వస్తుంది. ఇక్కడ ర్యాండమ్గా స్టోర్ లైక్ అన్నిట్లో స్టోర్ చేయకుండా ప్రొడక్ట్ అనే దాంతో అప్పటిదాకుండా సమ్ని నేను స్టోర్ చేసుకుంటున్నా, లైక్ మల్టిప్లికేషన్ స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏమైతే చూడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్ ఎంత ఫైనల్ ఆఫ్ 1 అంటూ 1 అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ అంత ప్రొడక్ట్ 12 1 into 12 12. అదేనా వచ్చింది మనకి. నెక్స్ట్ మళ్ళా ప్రొడక్ట్ ఇంటూ ప్రెసెంట్ ఆఫ్ ఐ ఎంత 2 అంటే 24. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమైంది, ఇక్కడ ఉన్న కంటెంట్ ఫిచ్ అయ్యి 1 ప్రెసెంట్ ప్రొడక్ట్ అంతా 24 నేను ఇక్కడ రెప్లికేట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఇదేనా వచ్చింది. ఒక్కసారి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. అంటే ఈ హోల్ లెఫ్ట్ రైట్ని మొత్తాన్ని నేను తీసేయచ్చా? హోల్ లెఫ్ట్ని రైట్ని తీసేసి ఇనీషియల్గా ఇక్కడ రిజల్ట్ ఆఫ్ 0లో 1 ఉంది అనుకుంటున్నా. ఇనీషియల్గా ఫస్ట్ చేయాల్సిన రిజల్ట్ ప్రాసెస్ ఒకటేనా, లైక్ లెఫ్ట్ నుండి మొత్తం కన్సిడర్ చేసుకుంటావో నువ్వు రైట్ నుంచి స్టార్ట్ చేస్తావో అది నీ ఇష్టం, బట్ ఆన్సర్ అయితే ఒకటే కదా. బట్ నేను లెఫ్ట్ నుండి వచ్చేలా చేస్తున్నాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ లాస్ట్ దగ్గర నుండి ఇంటూ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ 1 నుండి ఇనిషియలైజ్ చేసి ఏం చేస్తున్నా, ఆ రిజల్ట్ ఆఫ్ ఐలో అప్పటిదాకున్న రిజల్ట్ని అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రిఫిక్స్ యొక్క సమ్ముని తీసుకొని ప్రొడక్ట్తో మల్టిప్లై చేస్తున్నా. అండ్ దెన్ ప్రొడక్ట్ని కరెంట్ ఉన్న నెంబర్ ఆఫ్ ఐతో ఇది చేస్తున్నా. ఈ ప్రొడక్ట్ అనేది ఏమైంది, రైట్ నుండి వచ్చే లైక్ కన్సెక్యూటివ్ మల్టిప్లికేషన్ లాగా వర్క్ అవుతుంది, అంటే సఫిక్స్ లాగా వర్క్ అవుతుంది. వన్స్ ఇదంతా అయిపోయింగానే నేను డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాను. ఒక్కసారి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. 24 12 8 6. మరి దీని ఎక్స్ట్రా స్పేస్ అంతా కాన్స్టెంట్. ఎందుకు, ఉన్న అరేనే నేను వాడుకొని చేస్తున్నా. ఒక్కసారి ఫైనల్గా దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు ఇందాకడే యాక్సెప్ట్ అయిపోయింది, కానీ ఇందాకడ చేసింది మనం వాడు ఇచ్చిన క్వశ్చన్ వైలేట్ చేసుకొని చేసాము, అది మ్యాటర్ కాదు, లైక్ అలా చేయకూడదు. యాక్సెప్టెడ్. ఓకే, మరి ఒకసారి దీన్ని డీబగ్ చేసి కూడా చూద్దాము. ఇనిషియల్గా 1 2 3 4 ఉంది అని ఇప్పుడు ఒక డీబగర్ పాయింటర్ పెట్టి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడు రిజల్ట్ అని ప్రాపర్గా అబ్జర్వ్ చేయి నువ్వు. ఇప్పుడు చూడు నెక్స్ట్ 1 వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం వస్తుంది, ఇప్పుడు 1 into ఇక్కడున్న 2 ఇక్కడున్న 1ని ఫెచ్ చేసుకొని సమ్ చేసేది 2. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, 3ని 2ని యాడ్ చేసేది ఎంత 6 వచ్చింది. అంటే నెక్స్ట్ ఈ హోల్ డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడు ప్రొడక్ట్లో 1 అంటే ఇప్పుడు ఏం చేసింది, రిజల్ట్ ఆఫ్ ఐలో ఎంత ఉంది 6 ఉంది. 6 into 1 అది మళ్ళీ రిజల్ట్ ఆఫ్ ఐలోనే పెడుతుంది, అంటే 6. నెక్స్ట్ ప్రొడక్ట్ ఏమైంది, ఈ 4 into ప్రెసెంట్ ఉన్న ప్రొడక్ట్ 1. నెక్స్ట్ ఏంటి చూడు, ఇప్పుడు మళ్ళా అక్కడున్న కంటెంట్ని తీసుకొని లైక్ ఇక్కడున్న కంటెంట్ని తీసుకొని ప్రెసెంట్ ఉన్న ప్రొడక్ట్ వాల్యూ విచ్ ఈస్ 4 దీన్ని యాడ్ చేస్తున్నాము అని ఇప్పుడు 8 వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ చూడు సిమిలర్గా అప్పటిదాకా కంటెంట్ని తీసుకొని ఆ ప్రొడక్ట్ ఉన్న దాంతో చేస్తుంది 12. అండ్ దెన్ నెక్స్ట్ 24 వస్తుంది. ఓకే, అండ్ దెన్ డన్ రిజల్ట్ చేస్తున్నాము అని ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేసాము. అండ్ దెన్ డన్ టెర్మినేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పటిదాకా మనం ఏదైతే చేసామో దాన్నే ప్రిఫిక్స్ సమ్ అంటాము లేదా సఫిక్స్ సమ్ అంటాము. అది క్వశ్చన్ బేసిస్ మీద.
ముందుగా అప్పటిదాకా వచ్చిన కంటెంట్‌ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకోవాల్సిన వర్క్ బేసిస్ మీద ఏమన్నా చేస్తే, లేదా రైట్ సైడ్ నుండి అప్పటిదాకా ఉన్న కంటెంట్ ఏమన్నా స్టోర్ చేసుకొని, దాన్ని రీయూజ్ చేసేలాగా నాకొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటే, వాటిల్నే ప్రిఫిక్స్ సమ్ గాని, సఫిక్స్ సమ్ గాని అని అంటాము. అండ్ ఇది గూడా ఒక టైప్ ఆఫ్ లైక్ క్వెషన్స్. దీని బేసిస్ మీద కూడా క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తారు. అండ్ నేనేమంటున్నానంటే ఏ ప్లేలిస్ట్ అయినా ఈ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. మనం ఈ ప్యాటర్న్స్ నేర్చేసుకుందాము. ఈ ప్యాటర్న్స్ నేర్చేసుకోగానే మనకు ఆబ్వియస్‌గా మనం అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఈ మైండ్ సెట్‌లో ఉండకు. సీ ప్యాటర్న్స్ అనేది ఓకే. ఆబ్వియస్‌గా అవి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఒక క్వెషన్‌లో 4-5 ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ ఒక డేటా స్ట్రక్చర్‌లో అవన్నీ నేర్చుకోవడం వల్ల హెల్ప్ ఉంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత నువ్వు ఎట్లా అంటే ఓకే. ఇది కాబట్టి ఈ 4 ఒక ప్యాటర్న్‌లో ఆలోచిద్దాము. ట్రిగ్గర్ అయితే అయిద్ది లేకపోతే లేదు అనేలాగా వెళ్ళిపోతావు గానీ, అసలు ఆ క్వెషన్ ఏంటి? నిజంగా ఆ క్వెషన్‌కి నేను యాస్ ఎ పర్సన్‌గా నాకు ఎలా ట్రిగ్గర్ అవుతుంది? నేను దాన్ని ఎలా ఈజీగా చేయగలను అనే ఆలోచన నుండి నువ్వు డీవియేట్ అయిపోతావు. డెఫినిట్‌గా డీవియేట్ అయిపోతావు. సో, ఇందుకే నేను ఈ క్వెషన్‌కి ఇలా వాడుతున్నారు కదా! కాబట్టి దీన్ని ప్రిఫిక్స్ సమ్ అంటాము. అండ్ ఇంకో క్వెషన్‌కి 2 పాయింటర్స్ పెట్టాం కదా! కాబట్టి దాన్ని 2 పాయింటర్ మెథడ్ అంటాము. ఇలాంటి బేసిస్‌లో నాకు చెప్పడం ఇష్టం ఉండదు. ఓకే. క్వెషన్ బట్టి ఆలోచిద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వెషను నువ్వు చెప్పేది బేసిస్ మీద ఆ క్వెషన్‌కి ఎలా కావాలో అనేది అలా సాల్వ్ చేద్దాం. అంతేగాని ఇలా సాల్వ్ చేసే దానికి ఈ పేరు పెడతారు. ఇలా సాల్వ్ చేసే దానికి ఇంకో పేరు పెడతారు. ఇలా పెట్టుకునే పేరుల బేసిస్ మీద ఎళ్ళొద్దు. ఓకే. క్వెషన్ లాగా మాత్రమే చూడు. ఆ క్వెషన్‌ని ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మాత్రమే చూడు. అలా రియాక్ట్ అయిన టెక్నిక్ ఏ పేరు పెడతారనే దాని మీద కాన్సంట్రేట్ చేయొద్దు. ఓకే. సో ద సేమ్ కోడ్ యాజ్ యూజువల్‌గా ఒకసారి మనం పైథాన్‌లో కూడా చూద్దాము. సీ ఇనీషియల్‌గా అరే లెంత్ అనే దాన్ని మనం ఇనిషియలైజ్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ చూడు 1 నుండి ఆ లెంత్ దాకా ఒక్కోటి లైక్ ట్రావర్స్ చేస్తూ ప్రీవియస్‌గా ఉన్న కంటెంట్ రిజల్ట్‌లోది అండ్ ద సేమ్ వే ప్రీవియస్‌గా ఉన్న నమ్స్ యొక్క కంటెంట్‌ని తీసుకొని రిజల్ట్ ఆఫ్ ఐలో పెడుతున్నా. సో, దీంతో సింపుల్‌గా చెప్పాలి అంటే నా ప్రిఫిక్స్ సమ్ వచ్చేసింది. ఓకే. ప్రతి ఎలిమెంట్‌కి. అండ్ దెన్ ప్రొడక్ట్‌ని 1తో ఇనిషియలైజ్ చేసి లాస్ట్ -1 నుండి ఒక్కొక్కసారి లైక్ ఆబ్వియస్‌గా ఇది రేంజ్ కాబట్టి 0 దాకా చేస్తూ అండ్ దెన్ ఒక్కొక్కసారి స్టెప్ లైక్ ఒక్కొక్కటి తగ్గిస్తా ఉండిద్ది. ఈ బేసిస్ మీద ఏంటి ప్రొడక్ట్‌లో ఉన్న డేటాని రిజల్ట్‌లో పెట్టి లైక్ ఇంక్లూడింగ్ కరెంట్ రిజల్ట్‌ని అండ్ దెన్ ప్రొడక్ట్‌ని ప్రెజెంట్ ఆఫ్ ఐతో లైక్ నమ్స్ ఆఫ్ ఐతో నేను అప్డేట్ కూడా చేస్తున్నాను. అండ్ దెన్ అట్ లాస్ట్ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తున్నాను. ఒకసారి ఇది కూడా సబ్మిట్ చేద్దాము. మళ్ళా చెప్తున్నాను. మెథడ్‌కి నేమ్స్ పెట్టుకొని ఆ వేలో ఆలోచించేలాగా ఎళ్ళొద్దు. మెథడ్‌కి నీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందనేలాగా మాత్రమే ఆలోచించుకొని అలా ఎళ్ళిపో. ఓకే. సో, యాహ్! థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.